ఈ షార్ట్‌లో మనం ప్రెసిషన్ అంటే ఏంటో తెలుసుకుందాము. ముందు షార్ట్స్‌లో ఆల్రెడీ కన్‌ఫ్యూజన్ మెట్రిక్స్ ఏంటో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకవేళ చూడకపోతే ఆ షార్ట్స్‌నైతే చూసేయండి. బేసికల్లీ లెట్స్ సే మనం బైనరీ క్లాసిఫికేషన్ చేస్తున్నాం అనుకోండి. 2 క్లాసెస్ ఉంటాయి మనకి 0 ఇంకా 1. 0 క్లాస్‌కి ఒక ప్రెసిషన్ ఉంటది. ప్రెసిషన్ నెగెటివ్ అనొచ్చు దాన్ని. అండ్ 1 క్లాస్‌కి ఇంకో ప్రెసిషన్ ఉండిద్ది. దాన్ని ప్రెసిషన్ పాజిటివ్ అనొచ్చు. అండ్ ఒకదాని డెఫినిషన్ ఇంకా ఫార్ములా చూద్దాము. రెండోది మీకు ఆటోమేటిక్‌గా అర్థమైపోతది. ప్రెసిషన్ పాజిటివ్ తాలూకా డెఫినిషన్ ఏంటో చూసేద్దాం. ప్రెసిషన్ పాజిటివ్ అంటే ఏంటంటే, ఔట్ ఆఫ్ ఆల్ ప్రిడిక్టెడ్ పాజిటివ్స్ హౌ మెనీ ఆర్ కరెక్ట్‌లీ ప్రిడిక్టెడ్. ఇది డెఫినిషన్ ఆఫ్ ప్రెసిషన్ పాజిటివ్. అండ్ దీని ఫార్ములా వచ్చేసి ప్రిడిక్టెడ్ పాజిటివ్ ఈక్వల్ టు డినామినేటర్‌లో మనకి ఏముంటాయి? ప్రిడిక్టెడ్ పాజిటివ్స్ ఉంటాయి. అండ్ న్యూమరేటర్‌లో ఈ ప్రిడిక్టెడ్ పాజిటివ్స్‌లో ఎన్ని కరెక్ట్‌లీ ప్రిడిక్టెడో ఉంటాయి. ఈ కన్‌ఫ్యూజన్ మెట్రిక్స్‌లో ప్రిడిక్టెడ్ పాజిటివ్స్ ఎలా చూడొచ్చు? ఇక్కడ చూస్తే కొద్దిగా మీకు అర్థం కాకపోవచ్చు. ఈ పర్టిక్యులర్ టేబుల్‌లో చూస్తే. కానీ ఇక్కడ చూద్దాము. సో, ప్రిడిక్టెడ్ పాజిటివ్స్ అంటే ఇక్కడ ప్రిడిక్టెడ్‌లో మనకి 1లో 2 దగ్గరలున్నాయి. సో, అవే ప్రిడిక్టెడ్ పాజిటివ్స్ అన్నమాట. దాన్ని మనం ట్రూ పాజిటివ్ అంటాము. అండ్ ఇంకా ఫాల్స్ పాజిటివ్ అంటాం. సో, ట్రూ పాజిటివ్ ప్లస్ ఫాల్స్ పాజిటివ్ అనేవి ప్రిడిక్టెడ్ పాజిటివ్స్‌లోకొస్తాయి. సో, డినామినేటర్ ఈక్వల్ టు ట్రూ పాజిటివ్ ప్లస్ ఫాల్స్ పాజిటివ్. అండ్ న్యూమరేటర్‌లో ఈ రెండిట్లో ఏవి మనకి కరెక్ట్‌లీ క్లాసిఫైడ్ పాయింట్స్ అనేవి న్యూమరేటర్‌లో ఉండిద్ది. సో, ట్రూ పాజిటివ్స్ అనేవి కరెక్ట్‌లీ క్లాసిఫైడ్ కాబట్టి దీని ఫార్ములా వచ్చేసి ట్రూ పాజిటివ్ బై ట్రూ పాజిటివ్ ప్లస్ ఫాల్స్ పాజిటివ్ అనమాట. మీకు ఇది క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇది అర్థమైతే మీరు ప్రెసిషన్ నెగెటివ్‌కి డెఫినిషన్ అండ్ ఇంకా ఫార్ములానైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.